విషయాలు చదువుతున్నాం మనం కదా, ధ్యానించాం ఈ విషయం. బైబిల్ కాలేజ్ యాక్చువల్గా ఎందుకు వద్దని కొన్ని మనం లాస్ట్ టైం చూసాం. చాలా క్లియర్గా కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. మనం లాస్ట్ టైం కూడా ఒక మాట చూసాం ఏంటంటే, మరీ స్థిరమైన ప్రవచన వాక్యం 2 పేతురు 19 రాసిన మాట ఏంటంటే, ఆ లేఖనంలో మరీ స్థిరమైన ప్రవచన వాక్యం 2 పేతురు 19 రాసిన మాట అది. ఓకే, సో ఎప్పుడైనా మనకి బైబిలే ఆధారం, అస్సలు దాటకూడదు ఆ విషయం నుంచి. ఎందుకంటే బైబిల్ ఇంకా మాట్లాడదు. మొదటి కొరింథీ 3:10-11 మొదటి కొరింథీ 3:10-11. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలెను. చాలా జాగ్రత్త. మనం ఇంకా వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడును వేయనేరడు. అది బైబిల్లో చాలా క్లియర్గా రాసిన మాట. అప్పటికి ఇదంతా రాయబడిన తర్వాత కూడా బైబిల్ కాలేజ్ ఎదురాయి క్లియర్గా ఉంది. వేరే పునాది వేయకూడదని క్లియర్గా బైబిల్ రాసిన మాట తర్వాత కూడా మళ్ళీ ఇదే పని బైబిల్ కాలేజ్. ఎందుకు ఎవరు చెప్పడు చేయమని? నేను చాలాసార్లు చాలామంది కాలేజ్ మాట్లాడినాను. అపోజిట్ పౌరులే అంటాడు. నాకు కొద్ది వరకు తెలుసు. అపోజిట్ పౌరులకే కొద్ది అంటే బైబిల్లో ఆయన ఆయన మెసేజెస్ కావు, ఆయన పెద్ద ప్రసంగాలు కావు. బైబిల్లో ఆయన రాసిన ఆయన ఉత్తరాలు రాసినవే బైబిల్ లేకపోయాయి. అవే మనకి బైబిల్లో భాగం. అలాంటి మాట ఆ వ్యక్తి అంటాడు. నాకు కొంతవరకు తెలుసు. అతనికి కొంతమంది ఇతని పిలిచిన నేను పండిత్ అంటారు. ఏం పండిత్ అని ఆ మాట బైబిల్లో లేనే లేదు. మొదటి విషయం పండిత్ అని. ఎంత ధైర్యము! అదే ప్రభు అంటాడు, నేను కేవలం నీలాట ఉండేను అనుకున్నావు. అదే కొన్ని సందర్భాల్లో ఆలోచించిన భయం వేసేస్తుంది. ప్రభు ఎంత పెద్దవాడు, ఎంత గంభీరమైన దేవుడు ఆయన భూమి ఆకాశం పట్టుజాలేని దేవుడు. క్లియర్గా ప్రభు చెప్పాడా? మళ్ళా మామూలే. చిన్నోడిని అప్పుడు తెలియదు సరిగా, అప్పుడు అనేవాడు అలా అనుకోదు. కానీ అదే దేవుడికి ఐడియా రాలేదు అన్నాను. ప్రభు సారీ ఫూలిష్గా వెర్రిగా మాట్లాడుతున్నాను. దేవుడికి ఐడియా రాలేదు అని అనుకున్నారు వీళ్ళు. వెర్రిగా మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతూ ధైర్యం చాలా. అదే ప్రభు నన్ను క్షమించింది కాక మాట అనుకోవద్దు. ప్రభు పెద్దోడు చాలా దేవుడు అంటే దీని అర్థం ఏంటి? అప్పటికే ప్రభు క్లియర్గా నేను పంపిన సేవకుడే గుడ్డోడు, నేను సేవకుడు పంపినోడు సేవకుడే చోటోడు అని అంటే ఇంకా కాలేజీదా? మళ్ళా ప్రభు అదే బైబిల్ రాసిన మాట 20 అధ్యాయంలో యెషయా 42:20 ప్రభు మీరు గమనించుకోరు, మీరు చూస్తారు గమనించుకోరు. ప్రభు కంప్లైంట్ ఇది మాట. అపోజిట్ పౌలు అంటాడు, కొంతవరకు తెలుసు నాకు. అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాను, నాకు కనిపించట్లేదు దాని అర్థం. మోషే అంటాడు, అదృశ్యాన్ని చూసినట్టుగా నడిచాను. వీళ్ళు అన్నీ తెలిసిపోయినట్లు మాట్లాడుతున్నారు వీళ్ళు. కాబట్టి బైబిల్ ఆ మాట కూడా రాయబడింది. ఏంటంటే వారు ప్రతి దినము లేఖనం పరిశోధించారు. అలా ఉన్నేవు లేవు. ఎవరో అపోజిట్ పౌలు మాట్లాడిన మాటలు అలా ఉన్నేవో లేవో వెరిఫై చేస్తున్నారు బైబిల్లో. యాకోబు పత్రిక 3:2 యాకోబు 2 విశ్వాస విషయంలో మొహమాట ఉండకూడదు. చదువు 2:2 నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మొహమాటము గలవారై ఉండకుడి. చాలా ఎక్కువ మొహమాటం. ఆయన ఏమనుకుంటాడండి, పాస్టర్ గారు ఏమనుకుంటాడండి, మరీ అలా డైరెక్ట్గా అడిగేస్తే ఎలాగండి? మరీ అలా డైరెక్ట్గా నాకు ఓపెన్గా నాకు జీ ప్రభాకర్ బదిలీ విజయ్ అలా మెసేజ్ ఇవ్వకూడదు. నువ్వు
మరీ కఠినంగా మాట్లాడతావు. డైరెక్ట్గా అరే కొద్దిగా నవ్వు, కొద్ది చిన్న చిన్న అలాగా హ్యాపీగా ఉండాలి. మరీ అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు చెప్పేస్తున్నావు. కుమార్ బ్రదర్ కూడా మీరు కుమార్ బ్రదర్ కొంతమంది బ్రదర్ మీరు చెప్పిన మాట కరెక్టే బ్రదర్, కానీ చాలా కఠినంగా అంటారు బ్రదర్ మీరు. కరెక్టే అంటారు, 100% రైట్, కానీ చాలా కఠినంగా అంటారు బ్రదర్ మీరు. అలా అనుకోవడం బ్రదర్ రైట్. అదే బైబిల్లో తర్వాత అప్పుడు చిన్నోడిని నాకు తెలియదు విచారం. స్లోగా అర్థమైంది. అంటే అది వాళ్ళు ప్రభు పై మందులు వేశారు. లాన్ ఇరిక్మెంట్ చెయ్య మీద మందులు వేశారు. ఏడు బాగా ఎద్ది మొహమాట ఉండకూడదు, అడిగేయటమే క్లియర్గా. కొద్దిగా కుయుక్తి కనిపిస్తే అంతే ఆ మనిషిని వదిలేయటమే, అంతే, ఆర్గ్యుమెంట్ లేదు. పవిత్రముగా ప్రభుని వెంబడించిన వాడితో మనం కలుసుకుని సంఘంగా కూడుకోవాలి. ఆడ పవిత్రంగా లేదంటే వదిలేయటమే. నువ్వెవడో నాకు తెలియదు. బజార్లో వెళ్తాం, పైకి చూస్తాం, డాక్టర్ గారు కలిపి MBBS నాట్ వైద్యం దరిద్రం మానేస్తాం. MBBS సరే కుదరదు, MS MD అయితే పర్లేదు, లాన్ దొరుకుతాం. ఇది వాళ్ళు లోకంలో చేస్తారు. ఇంకా దేవునికి చాలా అర్థమవుతుంది కదా. నేను పాస్టర్ అండి. అమ్మో దైవజనుడు బాబాయ్ దైవజనుడు. ఎక్కడ ఉంది బైబిల్లో దైవజనుడు అని? 1 తిమోతి 5:17 చదువు. మనుషులు ఎవరండి అనేస్తున్నారు, ఇంకేం మాట్లాడేది, ఇంకా ఏంటి సంగతి చెప్తాను మీకు. చదువు 5:17. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు ఈ విషయాలు మీ మనసులో చాలా క్లియర్గా ఉండాలి. బాగుగా ఏలిన పెద్దలు, ముందు పెద్దలు అవ్వాలి. అతను పెద్ద అంటే అయితే బిషప్ అని అవ్వాలి, లేకపోతే డీకన్ అయినా ఉండాలి. 3 బాగుగా ఏలిన వాళ్ళగా ఉండాలి. విశేషంగా వాక్యమెందు బోధేందు ప్రయాసపడిన వాడుగా ఉండాలి. 5 రెట్లు క్వాలిఫికేషన్ ఉంటేనే కానీ ఆ వ్యక్తిని 2 అంతల మర్యాద ఇవ్వకూడదు. అమ్మ దైవజనుడు వద్దండి, దైవజనుడు మనకెందుకు రండి. దైవజనుడు ఎవరు పడతాడు, దైవజనుడు అనేటివే. మీరు విన్నారు ఈ మాట? దైవజనుడు విన్నారా? చాలా చోట్ల చెప్తారు చాలా మంది దైవజనుడు. ఎక్కడో దైవజనుడు. 5 రెట్లు క్వాలిఫికేషన్ ఉండాలి వ్యక్తికి. బాగుగా ఏలిన పెద్ద, బాగుగా ఏలాలి. పెద్ద అవ్వచ్చు కానీ బాగుగా ఏలట్లేదు, పక్కన తీసేది. బాగుగా ఏలిన పెద్ద అవ్వాలి. దాని తర్వాత విశేషంగా వాక్యందు 4 విశేషంగా వాక్యందు బోధేందు ప్రయాసపడి 4 రెట్లు క్వాలిఫికేషన్ ఉంటేనే కానీ ఇవ్వకూడదు. అమ్మ పెద్దండి, పాస్టర్ గారు మీరు వ్యతిరేకమైన వెళ్ళకూడదండి. ఇంత మాయకమైతే ఎలాగా? కాబట్టి ఈ సంఘాలు ఇంత పాడైపోతారు, దేవుని బిడ్డలు ఇంత పాడైపోతారు. అన్ని అబద్ధాల మీద. అంటే ప్రభు బైబిల్ అంటారు, అబద్ధానికి కింద దాగునా మాకేమవదు. అక్కడి నుంచి అక్కడి నుంచి మనకి పడుతున్నాయి, మీద ఇది పడుతున్నాయి. ఏమంటారు దాన్ని? ఏం పడుతాయి? వడగాలి కదా, అది ఐస్ ముక్కలు పడుతున్నాయి. వడగాలి. నేను గొడుగు పెట్టుకున్నానండి, నాకు ఏమవదు. గొడుగు పెట్టుకుంటే అవుతుందా? దాంట్లో నుంచి దూరి కొడుతుంది మనల్ని. అది వర్షానికి గొడుగు ఏంటంటే వర్షానికి ఇట్టేసింటే వడగాలి పడితే నాకు ఏమవుదండి. పట్టుకున్నానండి, లేదా చీర నాకు పట్టుకున్నాను మీద, ఏమవుదు. చీర పట్టుకున్నాను, అది ఏమవుదు. అదే ఇప్పుడు అంటారు అబద్ధాన్ని దాయటానికి దాక్కుంటానికి నేను తీసుకున్నాను కాబట్టి నాకు ఏమవదు. ఏమవదు. అలా ఉంది పరిస్థితి.
కాబట్టి ఇన్ని బైబిల్ కాలేజెస్ వచ్చేసాయి. బైబిల్ కాలేజెస్ ఇప్పుడు క్వాలిఫికేషన్ అడతారు. బైబిల్ కాలేజ్ మీకు బీడీ ఉందండి, డీడీ లేదా, బీడీ డీడీ లేదా? అయితే అలాగే మీరు సేవ చేస్తారండి, పాస్టర్ ఎలాగవుతారు? అది వాడికి అయిపోయింది మనుషులకి. బైబిల్ ఉంది క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్ ఉండాలని బైబిల్ ఉంది. మొదటి 3:13 చదువు. మొదటి 3:13. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని. మంచి పదవి అంటే మంచి డిగ్రీ, పదవి కాదు, పదవి అంటే డిగ్రీ. ఇది బైబిల్ క్వాలిఫికేషన్. ప్రభు ఇది క్వాలిఫికేషన్ అంటే వేయబడిన పునాది ఇది. దీని కాకుండా వేరే పునాది వేయకూడదు మనుషులు. ఇది బైబిల్ ఇలా ఉంటే, బైబిల్ ఉంది క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్ పాయింటే కాదు ఇప్పుడు పక్కనే తీశారు. ఇది ఒక లెక్క కాదు, కాదు. ఎవడు పడితే ఆడ డీడీ పెట్టుకోవచ్చు, ఎవడు పడితే ఆడ బీడీ పెట్టుకోవచ్చు, ఎవడు పడితే రెవరెంట్ పెట్టుకోవచ్చు. నో ఇష్టం. నెక్స్లైట్స్ ఉంటారు కదా, నెక్స్లైట్స్ వాళ్ళ జర్నల్స్ ఉంటారు, మళ్ళా కమిషనర్స్ ఉంటారు, అంటే మిలిటరీ ఆఫీసర్స్ అండ్ మేజర్, క్యాప్టెన్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి నెక్స్లైట్స్కి. ఎవడు చెప్పాడు పెట్టినవే. నేనే జనరల్, నువ్వు కర్నల్ రా, నువ్వు కెప్టెన్, నువ్వు కమిషనర్. నా పర్లేదు, కమిషనర్ అయిపో. మా మిస్సెస్ కదండి, మరి బాగుండదు, ఫీల్ అయిపోతుంది నా అవసరం. మా పాప కూడా ఎస్ఐ పని చాలులే, ఎస్ఐ అందరూ క్యాప్టెన్, మేజర్. నువ్వు కూడా సీనియర్ ఎస్ఐ. నువ్వు సరే పెట్టండి. ఎవడు ఇష్టం వాడది టైపులో ఉందని, ఎవడు ఇష్టం వాడదినా దేవుని విషయాల్లో అలాగా. బైబిల్ ఉంది క్లియర్ క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్ పాయింటే కాదు, రావట్లేదు ఈ మధ్య. ఈ పాయింట్ రావట్లేదు. హెబ్రోన్ అసెంబ్లీలో వెళ్తే డీకనా, బిషపా, అమ్మో ఏం బ్రదర్ మీరు మీరు విజన్ తప్పారు బ్రదర్, మీ ఏంటి దర్శనం తప్పారు బ్రదర్ మీరు. వాళ్ళు రోమన్ క్యాథలిక్స్ అండి, రోమన్ క్యాథలిక్స్ పెట్టుకుంటారు, ఆర్సీఓలు పెట్టుకుంటారు. మన ఇక్కడ బిషప్ పెట్టుకుంటాం బ్రదర్, మనకి ఇక్కడ బిషప్ ఎక్కడ వచ్చింది? వాళ్ళు పెట్టుకుంటారు రోమన్ క్యాథలిక్స్. మనకి దేవుని సేవకుడు ఉన్నారు, దేవుని సేవకుడు. అదేం బ్రదర్ మరి చాలా అమ్మో దేవుడు ప్రభా ఏంటి ఇంత దారుణం అయిపోయాడు విజయ్, అంత విజయం కోల్పోయాడు, పునాది పాడైపోయి మొత్తం అంతా ఏంటి ప్రభా ఎంత దారుణం అయిపోయాడు విజయ్. అది పెద్ద మరి నేరో చేసేసినట్టు బైబిల్ ప్రకారం వెంబడితే. బైబిల్ ప్రకారం చేయలేనోడు కరెక్టు, బైబిల్ ప్రకారం చేసినోడు కొత్తగా చూసినాడు, వింతగా చూసిన మనుషుల్ని. అలా అయిపోయింది. మళ్ళీ నిన్న బ్రదర్ దగ్గర ఆయన కూడా ఆయన ఇప్పుడు పెద్ద స్పీకర్, చాలా జెలస్ అంటే ఆయన, చాలా జెలస్. ఎంత జెలస్ అంటే ఇప్పుడు ఒక అతని దగ్గర వచ్చాడంట, ఇక్కడ కాలేజ్ చర్చ్ దగ్గర ఆయన మీటింగ్ పెట్టుకున్నాడంట. ఆయన ఇప్పుడు మెసేజ్లో ఆయన అన్నాడు, బ్రదర్ మీ పేరు నాకు చెప్తే నేను ప్రింట్ చేస్తాను, ప్యాంప్లెట్ ప్రింట్ చేస్తాను అన్నాడు. ఈ బ్రదర్ అన్నారు, మరి ఏ రాయమంటారు బ్రదర్, పాస్టర్, సీనియర్ పాస్టర్? కాదు రెవరెంట్ రాయమని అన్నాడు. తప్పు అలా అనుకోవద్దు కదా మీరు అలా అనుకోవద్దు, తప్పు అలా అనుకోవద్దు, మీరు రెవరెంట్ అనుకోవద్దు, కుదరదు బ్రదర్, మీరు రెవరెంట్ పెట్టండి. ఇంకా ఏంటి కదా నాకు మాట్లాడుతున్నాను, పెట్టవచ్చా, తప్పు కదా, అదేంటి కదా మాట్లాడుతున్నాను. ఈయన అన్నాడంట, ఈయనకి పెట్టే మరి పెద్ద ఆయన కదా, చాలా పెద్ద మంచి కదా, పెట్టేసుకో పెట్టారా అలా పెద్ద అని పెట్టేసుకున్నాడు. ఎంత దారుణం. అది ఆడు ఫీల్ అయిపోతాడు, పెద్ద ఆయన అంట, పెద్ద ఆయన ఫీల్ అయిపోతాడు. ఆడు పెద్ద ఆయన ఎవరిని పెద్ద ఆయన అన్నాడు? ఆడు దేవుని వ్యతిరేకంగా నడిచే వ్యక్తిని పెద్ద ఆయన అన్నాడు. మరి ఈయనంత పెద్దోడు, ఈయన చాలా సీనియర్ అంట, బాగా 25 సంవత్సరాలు అయిపోయిందంటే ఇప్పుడు దేవుని సేవ చేసి యేసుని నమ్ముకుని 25 సంవత్సరాలు, చాలా సీనియర్ అంట ఈయన. ఏంటి ఏ లెవెల్లో వెళ్ళిపోతున్నారు మనుషులు. బైబిల్ క్వాలిఫికేషన్ ఉంది, బైబిల్ ప్రకారం ఉంది, క్లియర్గా ఉంది బైబిల్ రాసిన మాట. బైబిల్లో ఫిలిప్పీయులకు 3:17 చదువు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. చెబుతాను, అనేకులు క్రీస్తు శిలువకు
గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అన్ని జనాంగల గురించా? ఇది అన్ని జనాంగల గురించా? క్రైస్తుల గురించి, సేవ చేసిన వాళ్ళు. ఇది సేవ చేసిన వాళ్ళు. తేడా ఎక్కడ వచ్చిందంటే బైబిల్ అంటే అపోస్తలుడైన పౌలు బైబిల్లో కొన్ని ఉత్తరాలు రాసి పెట్టాడు. ఆ ఉత్తరం ప్రకారంగా నడలేని వారు నాశనమే వారంతరం. ఇది బైబిల్ స్టాండర్డ్. వాళ్ళు ప్రభువుని సేవ చేయట్లేదు, వాళ్ళు కడుపునే సేవ చేస్తున్నారు. అప్పటికే కనిపిస్తుంది క్లియర్గా. ఉన్న ఈ సతీష్ కుమార్ బ్రదర్ చాలా పెద్ద గొడవలు. ఆయన ఒక వ్యాపారం గురించి పెద్ద వ్యాపారం ఆయన చేసేస్తున్నాడు. ఆయన ఈయన వ్యతిరేకంగా వెళ్ళిన మనుషులు వీళ్ళు కడుపు కొట్టొచ్చండి. పాస్టర్ కడుపులో కొట్టొచ్చా? ఈ వ్యాపారమా? కడుపులో కొట్టొచ్చాడా? ఏంటంటే అది తప్పండి. ఇప్పుడు పాస్టర్ బతకాలి కదండి, వాళ్ళు కూడి తీసేస్తున్నారండి. ఈ సతీష్ అంటే ఒకడు దొంగతనం చేసినాడు, ఇంకోడు ఫీల్ అయిపోతున్నాడు. మన గొర్రెలతో మన డబ్బులు సంపాదించుకోవాలా? ఇదా? అప్పుడు ఏమనాలంటే ఏమనాలి మనుషుల్ని? ఏమంటే ఒక పాస్టర్ ఏడుస్తున్నాడు, ఏమండి దొంగతనం నా మందు పుట్టి మన సిగరెట్ దొంగతనం చేస్తున్నాడు, రోజు తాగేస్తున్నాడు. మరి నేను ఎక్కడ తాగాలంటే తాగడానికి లేదండి. బీడీలు తాగిన రోజు ఆడవలన సిగరెట్ తాగిన కదండి. బీర్ దొరుకుతుంది ఇప్పుడు. విస్కీలు తీసుకెళ్ళిపోతున్నాడు, మంచి ఫారెన్ సిగరెట్లు తీసుకెళ్ళిపోతున్నాడు. ఒట్టి బీడీ మీకు వెళ్తుందండి. బీడీలు నాట్ సారా. ఎంత న్యాయం చేయాలి? దేవుని సేవ చూడండి ఎలా చేస్తున్నాడు. అలా ఉంది కేసు. ఉంది. ఏమనాలి? నవ్వాలా, ఏడాలా, ఏమనాలా? ఇంకో పాస్ మీద కంప్లైంట్, దానికి మళ్ళీ ఈ ధర్నాలు, దానికి మళ్ళీ ఇది పోలీస్ స్టేషన్లు. ఇదేంటి టైపులు ఉంది కేసు? బైబిల్ ఎక్కడైనా ఉందా ఈ పద్ధతి చేయడానికి? ఎంత దారుణం! కారణం దేవుని వాక్యాన్ని వాళ్ళు అర్థం లేకుండా చేశారు. ప్రభుత్వం నిరర్థంగా చేశారు. అలవాటే లేదు బైబిల్ అంటే ఒక ధర్మ పుస్తకం. మనకి హిందూ ధర్మ పుస్తకం, ఇంగ్లీష్ ముస్లిం అంతే. ఇది ధర్మ పుస్తకం ఇది. ఎంత దారుణమైన విషయం. క్లియర్గా బైబిల్ ఎంత క్లియర్గా రాసిన మాట. నిన్న బ్రదర్ మాట్లాడుతున్నారు. బ్రదర్ అది మీరు చెప్పారు కదా, తిమోతి బ్రదర్ ఒకసారి చెప్పాడు వ్యక్తం. ఆయన అంటే మన ధర్మశాస్త్రం తెలుసుకుంటానండి మీకు. నన్ను గసెడుతున్నాను నా మీద. నన్ను చేస్తున్నాడు. మీకు తెలుసుకోవాలి, మీకు తెలియదా? అయ్యయ్యో భలే, మీకు అన్నీ తెలుసుకుంటారండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో లా అంతా తెలుసుకోవాలి మీకు. నిజమో తీయబడం అది మరి ఏంటి మాట్లాడుతున్నారు? తీర్చారా? మరి ఎందుకు బైబిల్ అండి? ఎందుకు ఓల్డ్ టెస్ట్మెంట్? ఎందుకండి బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ తీర్చండి. తీర్చమని అనలేదు. ఎందుకు మరి ఓల్డ్ టెస్ట్మెంట్? మనకి బైబిల్ అంటే మనకి ఫుల్ బైబిల్. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ దీంట్లో నుంచి ఇది వచ్చింది కదా, దాంట్లో ఇది ఉంది. ఎలా తీర్చమంటారండి? మన ధర్మశాస్త్రం మనకి అదే క్లియర్గా నేను అపోస్తలుగా ఇచ్చారు. అపోస్తలుగా 15:24 చదువు. క్లియర్గా ఉంది మాట. అపోస్తలుగా 15:24 చదువు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. అంతే కదా. కానీ యాక్చువల్గా అది దేని గురించి క్లియర్గా ఉంది? ధర్మశాస్త్రం గురించి రాసిన మాట ఉందా? దాని మీద వచ్చినామా లేదా దాని తర్వాత వచ్చినామా? ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుతానా? ఈ మాట ఆయనకి చెప్తే అప్పటికీ కన్విన్స్ అవ్వట్లేదు. బైబిల్ మాటే కదా అని చెప్పిన మరీ ఒప్పుకోవట్లేదు మనిషి. For as much as we have heard that certain which went out from us have troubled you with words, subverting your soul, saying, Ye must be circumcised and keep the law, to whom we gave no such commandment. క్లియర్గా ఉంది.
మరి 24లో లేదు, 23లో అక్కడ లేదా, 22లో 25లో ధర్మశాస్త్రం సున్నతి పొందాలి, 25లో ఉందా, 23లో ఉందా, 23లో ఏంటుంది లేదా, అది చూస్తుంది. 15 అధ్యాయం, అపోస్తుల 15 అధ్యాయం లేదా, అది లేని లేదు తెలుగులో. అంత జాగ్రత్త. ఇప్పుడు మెసేజ్ ఇవ్వాలంటే ఎన్ని విషయాలు తెలుసుకోవాలి, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇవన్నీ మనకి తెలుస్తున్నా, మనకి సర్టిఫికేటు ఇప్పుడు ఎంత, ఇప్పుడు మాటనా, ఇప్పుడు ప్రభు బైబిల్ రాసిన మాట అపోస్తుల కార్యం 20:27 దేవుని సంకల్పం అంతా మనం తెలుసుకోవాలి. దేవుని సంకల్పం ఓకే. మళ్ళా మొదటి యోహాను పత్రిక 2 యోహాను పత్రిక 9 చదువు. 2 యోహాను పత్రిక 9 నేను సంగములకు ఒక సంగతి వ్రాసితిని, అయితే రెండో యోహాను పత్రిక 9 క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను అది ఆ మాట కరెక్ట్గా లేదు. అంగీకరించిన వాడు కూడా పర్లేదు, అలాగే పర్లేదు. బైబిల్లో ఇంగ్లీష్లో ఉందండి, హీ హ్యాస్ బోత్ ద ఫాదర్ అండ్ ద సన్. అంటే తండ్రి అతనిలో ఉన్నాడు, కుమారుడు కూడా అతనిలో ఉన్నాడు. అది పాపం ఆయన ఎక్కడికి ఇక్కడ దీన్ని వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళిపోయాడు అంటే, అదే ఉదయం చెప్పాను, జేమ్స్ కూడా చెప్పాను ఉదయం, యేసు అని మాట, యేసు అని మాట అంటే బైబిల్లో లేదు మాట. యేసు కాదు, ఆయన పేరు యేషువా. మన యేషువా అనాలి, యేసు అనకూడదు. యేసు ఎవరో పేరు, అలా జీసస్ కూడా లేదు పేరు. ఆయన పేరు యేసు, పేరు జీసస్ కాదు. అది జీసస్ అంటే యాంగ్లోఫైడ్ అంట, అది యాంగ్లోఫైడ్, అది హిందీలో అయిపోయింది అంట. పేరు ఎప్పుడైనా మారుతుందండి. ఇప్పుడు నీ పేరు ప్రజల హిందీలో ప్రజల, ఇంగ్లీష్లో ప్రజల, తెలుగులో ప్రజల, అది బాగుంది. అలా యేసు యేషువా, అలా యేషువా అని ఉండాలి, జీసస్ అని ఉండకూడదు. కొరియా వాళ్ళు యష్ ఏదో అంటారట. ఎలాగొచ్చింది తప్పది, అలాగా ఈ దీంట్లో ఉన్నాడు. ఇక్కడ అది ఇప్పుడు సపోజ్ మోగోడికి పరలోకం లేదైతే దానిలో అది సరిగ్గా మాట్లాడలేడు. ఇప్పుడు నెత్తోడు ఉంటాడు, కొంత పలకలేడు, మరి ఎలాగా ఇష్యూ అనలేడు ఆడు, అప్పుడు ఆడికి నరకమేనా? అంతే మరి దాని అర్థం అదే కదా. సరిగ్గా పలకట్లేదు, ప్రభు అక్కడ ప్రభు చూసినట్లు నువ్వు సరిగ్గా పలకనా లేదా, సరిగ్గా పలకట్లేదు, అయితే నరకంతో చెల్లింది అన్నట్టుగా ఉంది. అది ఏం మాట్లాడతాడు అనుకోవట్లేదు. ఆయన ఏమన్నా అంటే దానికి విపరీతం ఏం పడుతున్నా అంటే, రోమపత్రిక 10:11 రాసిన మాట, ప్రభు పేరు పిలిచినోడు రక్షించబడను. అప్పటికి చెప్పాడు ప్రభు పేరు అనుకో, కాబట్టి కరెక్ట్గా పలకాలంట. యేషువా అనాలి, యేషువా. జీసస్ అంటే అది ఎవరో పేరు, దేశం పేరు కాదు అసలు. ఎలాగైతుంది అది పేరు తర్జుమా అవుతుందా? ఇప్పుడు నా పేరు విక్టర్, మీ పేరు విజయ్, బోత్ రెండు ఒకటే మీనింగ్. ఇంగ్లీష్లో విక్టర్ అంటే తెలుగులో విజయ్. కాబట్టి మీరు ఇంగ్లాండ్కి వెళ్తే విక్టర్ అంటారు బ్రదర్, అక్కడ విజయ్ కదా. మీరు చైనా వెళ్ళినా విజయ్ కదా. ఇది బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. నేను ప్రభు మీద పాడితే నాకు అది. ఇంకోటి ఇక్కడ ఈరోజు అంటున్నాను, ఫ్రెండ్ అండి, నా ఫ్రెండ్ ప్రభు, అంతే కదా, నా ఇష్టం. ఒకసారి చాలా సిస్టర్స్ ప్లాన్ చేశారు, ఏసయ్య అంటే చాలా కోపం వచ్చింది నాకు. ఒకసారి ఏసయ్య ఎలా అంటారు, మర్యాద మన ఏం చేస్తాం, ఫ్రెండ్స్ కదా, మరి ఎవరు అంతే సబ్ చల్తాయి, ఫ్రెండ్స్ రాడదా అవుదా, మరి ఏట్రా రారా, అదేమనుకోవద్దు, ఏమనలేము. ఫ్రెండ్స్ అంటే ప్రభు అంటే మనకి ఫ్రెండ్, మన ప్రభు ఫ్రెండ్ అంటే ఇది అర్థమైన మాట్లాడతారు. రే రారా ఏమంటావు, ఫ్రెండ్ ఎవడంటలేడు. అది కిరికిరిగా చేస్తే ప్రభు తెలుసు ఎక్కడ నడిపోట్లు చేయాలి. అది ఎవరో ఆయన ప్రభుత్వం ఆడలేడు.
ఫ్రెండ్గా ప్రేమతో చేసుకుంటే ఏం పర్లేదు. అదే బైబిల్ రాసిన విశ్వాస ప్రవృత్తిగా ఏం తేడా పడదు. కిరికిరిగా చేస్తే తేడా అయిపోద్ది. ఇది ఇది ఏంటంటే దాని విగ్రహారాధన ఏంటంటారు, ప్రసాదం అనుకుని తింటానని అనుకుంటే పాపం అయిపోతుంది. అదే వస్తువు ప్రసాదం అనుకుని తినేసి పాపం, అదే ప్రసాదం మామూలు భోజనాన్ని తినేసుకుంటే ఏం తేడా పడదు. ఇది బైబిల్ రాసిన మాట. ఇది మన థింకింగ్లో వెళ్ళిపోతుంది. అలాంటిది ఈయనంటే కాదు, యేసు నీ మాటే లేదు అంటే ఇంత దిగజారిపోయి దాంట్లో ఉండిపోయాడు. డోటింగ్ అబౌట్ క్వశ్చన్ అని బైబిల్ రాసిన మాట కదా. 1 తిమోతి 6 అధ్యాయం 3 చదువు. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యం బైబిల్ ప్రభుది హితవాక్యం. ఇంకా చదువు. దైవభక్తికి అనుగుణ్యమైన బోధన. అంటే దీనికి అంటే బోధ అంటే తేడా. బోధ వేరు, వాక్యం వేరు. వాక్యం అంటే బైబిల్ అంతా వాక్యం. దీంట్లో క్రీస్తు బోధ ఉంటుంది, మోసే అంటే పాత నిబంధన బోధ ఉంటుంది కదా. దేవుని వాక్యం వేరు, క్రీస్తు బోధ వేరు. దేవుని వాక్యంలో క్రీస్తు బోధ కూడా వస్తుంది ఒక భాగం. కానీ క్రీస్తు బోధలో దేవుని సున్నత రాదు, పాత నిబంధన రాదు. బైబిల్లో పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. క్రీస్తు బోధలో కొన్ని కొత్త నిబంధనల నుంచి ఉంటే, పాత నిబంధనల నుంచి కూడా ఉంటాయి. మోసే ధర్మశాస్త్రం అంటే క్రీస్తు బోధ రానే రాదు, అపోస్తల బోధ రానే రాదు. కాబట్టి మనం క్రీస్తు బోధనే వెంబడిస్తాం, మనం నూతన నిబంధన బోధనే వెంబడిస్తాం. అదే బైబిల్ రాసిన నూతన నిబంధన 2 కొరింథీ 3:6. ఆయన ఒకడు క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు. కొత్త నిబంధన పరిచారకులుగా చేశాడు. మన పాత నిబంధన పరిచారకులు కాము, కొత్త నిబంధన పరిచారకులు. కొత్త నిబంధన పరిచారకులు చాలా వేరు. ఒక రూతు బ్యాప్టిజం తీసుకుంది ఎక్కడంటే దేవుని బిడ్డ క్రిస్టియనే. అక్కడ సభవరం నేర్పించాం. అప్పుడు రూత్ చిన్నది 8 years అప్పుడు. ఆయన దహించే అగ్ని దాంట్లో దాని పెద్ద పాస్టర్, సీనియర్ పాస్టర్ వచ్చాడు అప్పుడు. ఆయన ఏమంటాడంటే 10వ అధ్యాయం బ్యాప్టిజం తీసుకున్న ఎప్పుడు చెప్తాడు, మీకు 10వ అధ్యాయాలు వచ్చాయా? 10వ అధ్యాయాలన్నీ రావాలి. లేదా ఎలాగా బ్యాప్టిజం 10వ అధ్యాయాలన్నీ రావాలి. క్లియర్గా ఉంది. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 24వ వచనంలో తీయబడింది, కొట్టివేయబడింది. చెప్పినా మరి ఆయనకి దహించిన అగ్ని పేరు పెట్టేసుకున్నా మరి ఏం చేస్తున్నాడో ఆ కాలంలో నాకు సరిగా అర్థం కాదు, ఎంత టైం పడుతుందో. సో ప్రభు ఏమంటాడు అంటే కాబట్టి ప్రభు ఇదని మాట్లాడుతున్నాడు. 1 తిమోతి 3:13 చూసాం కదా. ఈ బిరుదు రావాలి మనకి, డిగ్రీ. ఆ డిగ్రీ ప్రభు అంటే 3 సంవత్సరాలు అయితే 6 నెలలు డిగ్రీ వచ్చింది. ఇది 6 నెలలు డిగ్రీ తెచ్చేసుకుంటారు. ఎంత అంటే ఏమనుకున్నారు. ఇంకో మాట అదే మనకు అర్థం అవ్వాలి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం ప్రభు ఏమంటాడంటే, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం ప్రభు ఏమంటాడు, మోషే అబ్రహాంతో అంటాడు, అబ్రహాము నువ్వు నా ఎదుట నడిచి పరిపూర్ణమని అన్న ఉంది బైబిల్లో. చదువున్నా నువ్వు నా ముందు పరిచదు 17 మొదలు వచ్చిన ఆదికాండం 17 మొదలు వచ్చిన. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నిందరహితుడు ఉండాలి, ప్రభు చేయాలి కదా.
ఇంకో మాట అది ఇక్కడ వరకు బాగుంది. అది ప్రభువు చెప్తాడు నా ముందు. ఎలా తెలుస్తుంది మనకి? యాక్చువల్లీ పీరిసినాడు గారు అంటాడు దేవుడు మాట్లాడటం మానేశాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడలేదు చెప్పడం. పాతకాలంలో మాట్లాడేవాడు, ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు? క్లియర్గా ఉంది బైబిల్లో. నా గొర్రె నా పుల్లలను చదువు యోహాన్ 10 కాదు 4 యోహాన్ 10:4 మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతని వెంబడించును. ఆయన స్వరం ఎరుగును. ప్రభు చెప్పాడా? ఇది భక్తి చాలా తెలివిగా మాట్లాడతారు ఒక మాట. బట్ డిడ్ యూ ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్? ఇక్కడ దాకా బాగుంది. డిడ్ యూ గెట్ ద పీస్ ఆఫ్ గాడ్? పీస్ వేరు, విల్ వేరు, సమాధానం వేరు. అడే శాంతి ఉందా నీకు? అది వేరు. అల్జడ ఉందా లేదా? విల్ ఆఫ్ గాడ్ వేరు. ప్రభు చెప్పాలి చెయ్యి. 27 చదువుమా, 27 చదువు, 10:27. నా గొర్రెలు నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరం వినును. యెషయా 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము ఈ చెవులకు వినపడు. వినపడుతుందా లేదా? వినాలి, మనం వినాలి. నా గొర్రెలు నా స్వరం వినును. అలవాటు అవ్వాలి. ఎందుకు అలవాట్లేదు? నేను మీకు దేవునికిను ఆయన కృపవాక్యంకి చెప్తున్నాను. దేవునికి ఎలాగే చెప్తాడు? అదే అపోస్తుల కార్యాలు 22:32. అపోస్తుల 22:32. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. దేవునికి కృపవాక్యం. మరి దేవుడు కృపవాక్యం బైబిల్కి అప్పచెప్పేశారు ప్రభు. బాగుంది. మరి దేవుడు మాట్లాడేది మన బైబిల్ రాసిన మాట. నేను మాట్లాడవాడును. ఐఎమ్ ద లార్డ్ దట్ స్పీకెత్. ద లార్డ్ స్పీక్. నేను మాట్లాడిన వాడిని. మన ఓపెన్గా అంటాం కదా, బొమ్మలు మాట్లాడితే అది మన దేవుడు మాట్లాడతాడు. మరి ప్రభు చెప్పాడా నీతో మాట్లాడుతున్నాడు? ప్రభు మాట్లాడాలి. 2 కొరింథీ మొదలువచనం. ఈ చాలా చోట్ల ఉంటుంది. 1 తిమోతి 2 తిమోతి ఇక్కడ అక్కడ చాలా చోట్ల ఈ మాట ఉంటుంది. ఈ మాట చదువు మరి. 2 కొరింథీ మొదలువచనం. దేవుని చిత్తం బట్టి దేవుడు చెప్పాడా నీకు సేవ చేయమని? దేవుడు చెప్పాడా సేవ చేయమని? దేవుడు చెప్పాలి, దేవుడు మాట్లాడాలి. అది బైబిల్ ప్రభు అంటారు కదా, మోషే గురించి. మోషేతో మాట్లాడినప్పుడు ప్రభు ఆరోన్ మిరియంతో మాట్లాడినప్పుడు ప్రభు అంటాడు, మీలో ప్రవక్త ఎవరైనా ఉంటే నేను దర్శనం ద్వారా మాట్లాడతాను. కానీ మోషే అలాంటి వాడు కూడా నా ఇంటంత నమ్మకని వాడు కాబట్టి ముఖాముఖిగా మాట్లాడతాను. చదివిన ఒకసారి సంఖ్యాకాలం 12 బోల్డ్ వాక్యాలు తెలిసి ఉండాలి. వాక్యాలన్నీ మనకి అంతే తెలుసుకోవాలి. బోల్డ్ దేవుని వాక్యం ఉండాలి. సంఖ్యాకాలం 12:7. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడు. గూఢ రీతిగా మాట్లాడు, ముఖాముఖిగా మాట్లాడతాను. మోషే ఇలా చేయాలి, ప్రభు మనకి ఎలా చెప్పాలి. యెషయాలో కూడా ప్రభు 30:20 నీ వెనకాల ఒక స్వరం మన వింటున్నా, మా స్వరం వింటామా? ఆ స్థాయికి రావాలి మనం. ప్రభు మనతో మాట్లాడే స్థాయికి రావాలి. ప్రభు మన ఇప్పుడు ఆజ్ఞ దేవుని చిత్తం. 1 తిమోతి మొదలువచనం. ఈ చాలా చోట్ల ఇలాగ మాట ఉంటుంది. 1 తిమోతి 1:21. 1 తిమోతి 1:21.
మొదటి తిమోతి మొదటి అధ్యాయం మొదటి వచనం. సారీ మన రక్షకుడైన దేవునికియు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసుకు ఆజ్ఞ ప్రకారంగా అపోస్తలుని, అంటే ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు చేయమని, సేవ చేయి. ఆ స్థాయికి మనం రావాలి. మన ప్రభు దగ్గర సర్టిఫికెట్ ప్రభుకి చెప్పాలి మనకి, చేయి సేవ. ఎవరు చెప్పాలి నీకు సేవ చేయమని? ఏంటో నువ్వు పాస్ అయిపోయావు, ఆయన సర్టిఫికెట్ ఇచ్చారండి నాకు సర్టిఫికెట్, అవి పనిచేయవు పరలోకంలో. ఈ మాట పరలోకంలో పనిచేయవు. పరలోకంలో పనిచేసేది ప్రభు చెప్పాలా లేదా నీకు? నువ్వే చేసుకున్నావా? గలతీ మొదలధ్యాయం మొదలువచనం, ఇది మనసులో క్లియర్గా ఉండాలి. మనసులో మనుషుల మూలముగానైనను ఏ మనుషుల వలనైనను మనుషుల మూలంగా కాదు, కానీ ఏ మనుషుల వలన కాదు. చదువు ఇంకమ్మా. యేసుక్రీస్తు వలనను నీకెవడో చెప్పాడు సేవ చేయమని, నీకెవడో పాస్ చేయమన్నాడు. అక్కడ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను బ్రదర్. బక్సింగ్ అసెంబ్లీ లేకపోతే ఆ పెంటికాస్ట్ లేకపోతే ఏంటి దైవ సేవకుడు మనకి చెప్పాడండి, అభిషేకం చేశాడండి. ఇవన్నీ పనిచేయవు. ఈ లోకంలో పనిచేస్తే పరలోకంలో పనిచేయదు. అన్నీ ఫూల్ అయిపోతాం. మనకి ప్రభు చెప్పాలి చేయమని సేవ, లేదు బైబిల్ చెప్పాలి. యాక్చువల్ ప్రభు చెప్పాలి మనకి. బైబిల్ చెప్పాలి, ప్రభు చెప్పాలి. డైరెక్ట్ ప్రభు మాట్లాడాలి మనతో. ప్రభు మాట్లాడతాడా? అవును మాట్లాడతాడు. యోహాను సువార్త 14:21 14:21 నుంచి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను నేను కనపరుచుకుంటాను. ఇప్పుడు మాట్లాడతాడు, ఇప్పుడు కనిపించుకుంటాడు. కనిపించలేదంటే మనం లెవెల్ చిన్నది, దాని అర్థం. ఇప్పుడు మనతో మాట్లాడాలి. ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు హిమ్. ప్రభు తన విషయాలు స్లోగా నేర్పిస్తారు. తాను బయలుపరుచుకుంటాడు. ఏమి లేదు, పరుగులు గారు సర్టిఫికేట్ చేయలేదు, అది కష్టం కాబట్టి మనుషుల దగ్గర తెచ్చేసుకుంటాడు. అర్జెంట్ తెచ్చేసుకుని చేశాడు సేవ. ఇంత నేరం అది. ప్రభు ఎలా బహుమానం ఇస్తాడు? మనకు చెప్పాలి చేయమని. చేయు నాకు చెప్పాడు ప్రభు చేయమని. 2004లో ప్రభు నాకు చెప్పాడు. 1999లో ప్రభు 1999లో ప్రభు నాకు చెప్పాడు సేవ చేస్తా మొదటిసారి. మరి రెండోసారి క్లియర్గా చెప్పాడు నాకు 2004లో, ఇల్లు నా సేవ చేయి నా సేవ చేయి, గో నా సేవ చేయి అన్నారు ప్రభు. నాకు అదే తెలుగులో చెప్పవచ్చు ప్రభు, నాకు తెలుగులో చెప్పాడు. చాలా రకరకాల ప్రభు మనకి భాషలో మన భాషలో మాట్లాడతారు ప్రభు. సో సర్టిఫికేట్ ప్రభు దగ్గర తెచ్చుకోవాలి. ఎక్కడ బైబిల్ కాలేజెస్ ఎవరు చెప్పారు చేయమని? చేసాడు నాకు అలా అవదు. ఆశపడవచ్చు, ప్రభుకి చెప్పాలి. ప్రభు నేను నీ సేవ చేసుకుంటాను, అప్పుడు మనం అదే అది బైబిల్ రాసిన మాట. అనేకులు పిలువడతారు, అనేకులు ప్రభు పిలుస్తారు, రా 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 నా సేవ చేయి. కొందరు ఏర్పాటు పడతారు. సో ఏర్పాటు పడాలి మనం ప్రభు దగ్గర. ప్రభు ముందే నడాలి. మనం ప్రభు చూస్తున్నాడు మనం అనుకోవాలి. ప్రభు చూస్తున్నాడు గమనించుకుని నడుస్తాను ఉండాలి. ప్రభు చూస్తున్నాడు అని గమనించుకుని నడుస్తాను ఉండాలి. నడుస్తా ఏదో ఒక రోజు నచ్చినప్పుడు రోజు నా సేవ చేయమంటాడు. అప్పుడు దాకా మనుషులు అంటే పాస్టర్ దగ్గర మనం చేసుకోవాలి. సొంత కాలం నుంచి వరకు అంతే. ఇవన్నీ గమనించుకోవాలి, ఇవన్నీ మనకు తెలుసుకోవాలి. అప్పుడు బోల్డ్ ట్రైనింగ్ అయిపోతాయి. మనుషుల దగ్గర ట్రైనింగ్ అవ్వాలి. మనం పాస్టర్ దగ్గర ట్రైనింగ్ అవ్వాలి, ఇంట్లో ట్రైనింగ్ అవ్వాలి. ఇంట్లో మనం అదే బైబిల్ రాసిన మాట కదా, అనింజుడు ఇంట్లో, సంఘంలో, ఊర్లో అనింజులు అవ్వాలి మనం. అలా ఏ నింద తగలకూడదు మనకి. అలా క్వాలిఫికేషన్ అవుతాం. అదే బైబిల్ రాసిన మాట కదా,
ఆ డిగ్రీ గొప్ప డిగ్రీ. ఇది ఏ డిగ్రీ లేదు కానీ మామూలు బైబిల్ కాలేజ్ డిగ్రీ. అదే పనిచేస్తే పనిచేయు పనిచేయు ఆ డిగ్రీలు, చిన్న చిన్న డిగ్రీలు పనిచేయు పరలోకంలో. ప్రభు అస్సలు లెక్కాడు. మీకు ఎవరు చెప్పాడు చేయమని అనే రివర్స్లో ఉంటాడు ప్రభు. ఏం జవాబు ఇచ్చుకుంటాం? ప్రభా నీ పేర్లో దెయ్యాలు నీకు ఎవరు చెప్పాడు చేయమని? అదే బైబిల్ రాసిన మాట కదా. అది చాలామంది చాలా వింతగా వస్తుంది. చదువు అది 7:23 చదువు. 7 మత్తయి 7 21, 22, 23 చదువు. చాలా పెద్ద వింత ఇది. చాలామంది ముస్లిమ్స్ కూడా వింత పని అనుకో, అమ్మ తెలియదు బయట వాళ్ళు. క్రైస్తవులకే వింత ఇది. 21 నుంచి మా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామము నా ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమం అయ్యో ప్రభు నీ పేర్లు ప్రవచించి నీకు ఎవరు చెప్పారు చేయమని? ఎవరు చెప్పారు ప్రవచించమని? ప్రభు దెయ్యాలు తీసా, నీ పేరు దెయ్యాలు తీసా, నీకెవడు చెప్పాడు తీయమని? ప్రభు అద్భుత కార్యాలు చేశాను, నీ పేర్లో అద్భుత కార్యాలు చేశాను, నీకెవడు చెప్పాడు చేయమని? నేను చెప్పానేది, మరి ఎందుకు చేశావు? అప్పుడు చెప్తే చాలా లేట్ అయిపోద్ది. మరి ఏదో భ్రమలో ఉండిపోతాం. అదో దెయ్యాలు పోతున్నాయి కదా నా పేరు మీద, ప్రభు పేరు మీద అద్భుత కార్యాలు అవుతున్నాయి కదా. కొత్త మనిషి అప్పటికే మార్పు పొందలేదు. ఆయనే ప్రాచీన దెయ్యాలు పోయేది, బాగా అయిపోయాడు. అదే దాన్ని సరిగమ్ము అయితే దేవుడు నన్ను వాడుతున్నాడు. ఆయన పేరు గొప్పది, పేరు గొప్పది కాబట్టి ప్రభు చేసుకుంటాడు. అక్కడ అవసరాల గురించి లేకపోతే తన పని గురించి ఇప్పుడు వాడేసుకుంటాడు. నీకెవడు చెప్పాడు చేయమని? అదే పని అవుతుంది. అదే హజియా ఎవరో చేయి పెట్టమని ప్రభు ఏమన్నారు? చేయి పెట్టాడు, ప్రభు చంపేశాడు. ఈ విషయం మనందరూ గుర్తు చేసుకోవాలి. ఈ పవిత్రమైన విషయాలు, ప్రభు విషయాలు పవిత్రమైన విషయాలు. నన్ను ముట్టుకుంటే ఎవడు ముట్టుకోమన్నాడు? నీకు చంపేయచ్చు ప్రభు. అది దాని అర్థం ఏంటంటే అది ఏ వస్తువు ముట్టుకున్నా ప్రమాదం. దేవుని విషయాల్లో ఏ వస్తువు ముట్టుకున్నా ప్రమాదం. ఒకసారి ప్రభు నాకు క్లియర్గా చెప్పాడు, ఆ జాగ్రత్త నువ్వు చాలా డేంజరస్ పని చేసినావు, చాలా జాగ్రత్త, ప్రమాదం అవ్వచ్చు, అంతే జాగ్రత్త. చాలా జాగ్రత్తగా చేసుకో పనులు. ప్రభువా 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 ప్లీజ్ ప్రభువా ప్లీజ్ ప్రభువా ప్లీజ్ ఇలా ఆడుకొని దేవుని సేవ చేయాలి మనం. ప్రభు విషయాలు చాలా డేంజరస్, అంటే జీవం గల దేవుని విషయాలు. మా చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. మా అన్న మా డిన్నర్ని అన్న నీకు తెలుసు కదా, డిన్నర్ కరెంట్లో పనిచేస్తారు. ఎలాగంటే కరెంటు వైర్, లైవ్ వైరు నన్ను ముట్టుకోదని బల్ల మీద దేనిలో ఎక్కిపోయి డైరెక్ట్ వైర్లో పట్టు వేసుకుని చేసుకుంటున్నారు పనులు. అంటే ఆ టైంలో డిన్నీని ఎవరు ముట్టుకుంటే ఇద్దరికి షాక్ తగలేస్తుంది, ఇద్దరు చచ్చిపోవచ్చు. అంటే ఆయనలో నుంచి కరెంట్ పాస్ అవుతుంది. ఆయన చెక్కలు ఉన్నాడు కాబట్టి ఆయనకి షాక్ తగలదు. అది చెక్క నుంచి కరెంట్ అయిపోతే ఆయనకి షాక్ తగిలేస్తుంది. సో అదే అంటారు, ఐ వర్క్ ఆన్ లైవ్ వైర్స్ అంటారు దాన్ని. నేను జీవం కలిగి వైర్లో దాన్ని లైవ్ వైర్లు పనిచేస్తున్నాడు, కరెంట్లో పనిచేస్తాడు ఆయన. మా అన్న చేశారు. ఒకసారి ఇలాగే మా వదిలే అన్నింది, ప్రభా లైవ్ వైర్లో పనిచేస్తున్నాడు మీ అన్న, మా బావగారు. ప్రభా అమ్మ అది కాదు లైవ్ వైర్, నా పని లైవ్ వైర్, డేంజరస్ పనులు చేస్తున్నారు, ముట్టుకుంటే ప్రమాదాలు, చచ్చిపోవచ్చు. అది భయంకర విషయం, మరి తెలియదు అది. సో కాబట్టి ప్రభు చాలాసార్లు చూసి చంపేయటం, జబ్బులు ఇచ్చేయటం, ఈ మరీ అన్నీ కొన్నిసార్లు మరి చంపేస్తాడు ప్రభు. ఇవన్నీ దాన్ని బట్టి వస్తాయి. ముట్టుకుంది దేవుని విషయాలు కాబట్టి సో ప్రభు దగ్గర మనం సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ప్రభు మనకి చెప్పాలి, వెళ్ళి నా సేవ చేయి. అది రైట్ పద్ధతి, అది బైబిల్ పద్ధతి. ఏదో బైబిల్ కాలేజ్
ఈ హెబ్రోన్ వెళ్ళిపోవాలనుకున్నాను నేను చిన్నప్పుడు 82, 83 హెబ్రోన్కి వెళ్ళిపోవాలనుకున్నాను సేవ చేయడానికి నేర్చుకున్నా సేవ చేయాలని అనుకున్నాను. ఇక శాలేంకి వెళ్ళిపోయాను. స్కూల్ మానేశాను. అమ్మ నాన్న చెప్పేసి ఒక బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయింది శాలేం. అలానే మళ్ళీ పంపించారు వాళ్ళు, వేరే విషయం. సో దాని తర్వాత హెబ్రోన్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. ప్లాన్ చేస్తున్నాను, గీసేస్తున్నాను. మా ఇంట్లో మేడగదిలో ఉన్నాను, ప్లాన్ చేసుకున్నాను. హెబ్రోన్కి వెళ్ళిపోతానంటే అప్పుడు ఏ కాడికి నీ మెడ మీద రాకూడదు అన్నాడు. బంద్ లేదు. ఇంకా హెబ్రోన్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది, సిద్ధపడిపోయాను. సో అప్పుడు అలాగ బైబిల్ సో అప్పుడు బైబిల్ చదువుకుంటాను అలవాటు అవటం మొదలుపెట్టింది. కొద్దిగా చదువుకుని బైబిల్ అది సరిగ్గా చదువులేదు. అలా కొద్ది విని చదువుకుని స్లోగా తెలుసుకుని చాలా లేట్, యాక్చువల్గా చాలా లేట్ కాబట్టి మీరు చాలా జాగ్రత్త ఉండాలి. బైబిల్ ప్రభువే మనకి సర్టిఫికేట్ చెప్పాలి, ఎల్లు నా సేవ చేయి. అప్పుడు దాకా మనం చేయకూడదు. పాస్టర్ అవ్వటం అంటే అప్పుడు దాకా చాలా డేంజరస్ విషయాలు, ప్రభు విషయాలు. ఓకే, ప్రార్థిస్తున్నాం. మా ప్రేమలో మా ఒకసారి మీరు మాకు ఇచ్చిన కొన్ని విషయాలు బైబిల్ చదువు చూసాను, గమనించుకోవడానికి సహాయం చెప్పవా. మీ మాట మేము వినాలి, మీరు మాకు డైరెక్ట్గా మాట్లాడాలి, మీరు మాకు ఆజ్ఞాపించాలి. అపోస్తలుల పౌలుకి ఆజ్ఞాపించాలి. ఆ అపోస్తలుల పౌలు మనుషుల వలన కాదు, మనుషుల ద్వారానే కాదు, దేవుని వలన. ప్రభా మీరు మాకు సేవలు పెట్టాలి, మీ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోవాలి పాస్టర్గా. ప్రభా ఈ విషయం బ్రదర్స్ సిస్టర్స్ అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ ద్వారా సర్టిఫికేట్ వచ్చి ఈ సర్టిఫికేట్ పనిలోకంలో కూడా పనికి వస్తుంది, బహుమానం ఇస్తారు. మీరు చాలామంది మనుషుల దగ్గర తెచ్చేసుకుని ఏదో సేవ చేసుకుంటారు. అలా పనిలోకం మొత్తం కాలిపోతాయి. ఎవడో చేయవచ్చి మని అన్నాడు అని మతీ సువార్త 7వ అధ్యాయంలో కూడా అన్నారు. ప్రభా అనే ప్రతి వాడు పనిలోకి రాజ్యం రాగాలి చేయడు. కాబట్టి మీరే మాకు సహాయం చేయండి, విషయాలు గ్రహించుకున్నాం. చాలా జాగ్రత్త. మేము మీ దగ్గర సర్టిఫికేట్, మీ దగ్గర ఎల్లు నా సేవ చేయి అని ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి సహాయం చేయండి. ఎంతో నమ్మకంగా మీ ఆజ్ఞలు గైకొని అంగీకరించి దాని ప్రకారం చేయగలిగిన వారుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రభా ప్లీజ్ సహాయం చేయండి. మా పొరపాటుని తప్పులు క్షమించండి. నేను కూడా జాగ్రత్త పడగలటానికి ఇంకా ఎక్కువ జాగ్రత్త పడగలను. ప్రభా ప్లీజ్ జాగ్రత్త పడగలటానికి సహాయం చేయండి. మీ బిడ్డలు కూడా జాగ్రత్త పడగలటానికి మిమ్మల్ని అందరూ సహాయం చేయండి. ప్లీజ్ మిమ్మల్ని సహాయం చేయమని మళ్ళా కలిసి మీకు ఆదరణ కొరకు రాబోయే విషయాలన్నీ తప్పించుకొని మనిషికి మమ్మల్ని నుంచోగలడానికి శక్తి గెలవాలి. మీరే మమ్మల్ని సహాయం చేయమని ప్లీజ్ సహాయం చేయ పడిపోకుండా కాపాడండి. ప్లీజ్ మా ప్రార్థన జవాబు ప్రార్థన పేరుతున్నాము. ఆమేన్. నా అంటే దేవుడు సేవ సంపాడి and present us faultless before the presence of the glory with exceeding joy to the only wise God, our Savior, with glory and majesty, dominion and power, both now and ever. Amen. Praise God, ma. Praise God, ma. Praise God, ma. Praise God, ma. Praise God. Praise God, ma.